టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఆస్తుల విలువ గత 5 ఏళ్లలో భారీగా పెరిగాయి. కుప్పంలో నామినేషన్ సందర్భంగా ఎన్నికల కమిషన్ కు దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం చూస్తే ఆయన ఆస్తుల విలువ సుమారు 700 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. ఆయన అఫిడవిట్ ప్రకారం చంద్రబాబు మొత్తం ఆస్తుల విలువ 20.44 కోట్లు. అంటే 5 కోట్లకు పైగా అప్పులున్నాయి. బాబు ఆస్తుల కన్నా ఆయన భార్య భువనేశ్వరి ఆస్తులు చాలా ఎక్కువ. ఇక తన సతీమణి నారా భువనేశ్వరి చరాస్తుల విలువ 574 కోట్లుగా పేర్కొన్నారు చంద్రబాబు. భువనేశ్వరి స్థిరాస్తుల విలువ 95 కోట్లుగా అఫిడవిట్లో పొందపరిచారు. అయితే 2014 ఎన్నికల్లో చంద్రబాబు తన ఆస్తి విలువను 176 కోట్లుగా ఆయన చూపించారు. తాజాగా అఫిడవిట్లో తన ఆస్తుల విలువను 700 కోట్లుగా ప్రకటించారు. చంద్రబాబు మొత్తం ఆస్తుల విలువ 20.44 కోట్లు ఉండగా అప్పులు 5 కోట్లకు పైగా ఉన్నాయి. చంద్రబాబు ఆస్తుల కన్నా ఆయన భార్య భువనేశ్వరి ఆస్తులు చాలా ఎక్కువ. భువనేశ్వరి మొత్తం ఆస్తుల విలువ 648.13 కోట్లు ఉండగా అప్పులు మాత్రం 10 కోట్లున్నట్లు అఫిడవిట్లో పొందపరిచారు చంద్రబాబు. ఇక మంత్రి నారా లోకేష్ ఆస్తులు అప్పుల వివరాలతో కూడిన అఫిడవిట్ ను సమర్పించారు. తన దగ్గర 253 కోట్ల 68 లక్షల విలువైన ఆస్తులు ఉన్నాయని లోకేష్ అఫిడవిట్ లో పేర్కొన్నారు. భార్య బ్రాహ్మణి పేరిట 14 కోట్ల 49 లక్షల విలువైన ఆస్తులు, ఇక కొడుకు దేవాంశ్ పేరిట 3 కోట్ల 88 లక్షల విలువైన ఆస్తులున్నాయని అఫిడవిట్ లో లోకేష్ తెలిపారు. తనకు 3 కార్లు ఉన్నాయని చెప్పారు. హెరిటేజ్ లో తన పేరిట 47 కోట్ల 32 లక్షల విలువైన షేర్లు, తన భార్య పేరిట 10 కోట్ల 34 లక్షల విలువైన షేర్లు, తన కొడుకు పేరిట 1 కోటి 35 లక్షల విలువైన షేర్లు ఉన్నాయని లోకేష్ వివరించారు. అలాగే 66 కోట్ల 76 లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని లోకేష్ అఫిడవిట్ లో తెలిపారు. తన భార్య పేరిట 18 కోట్ల 74 లక్షలు, తన కొడుకు పేరిట 16 కోట్ల 17 లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నాయన్నారు. ఇక తనకు 5 కోట్ల 72 లక్షలకు పైగా అప్పులు ఉన్నాయని లోకేష్ తెలిపారు. తన భార్య పేరిట 3 కోట్ల 41 లక్షల అప్పులు ఉన్నాయని తెలిపారు. మొత్తానికి 2017లో ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన సమయంలో లోకేష్ ఆస్తులు 273 కోట్ల ఉండగా ప్రస్తుతం లోకేష్ స్థిర చరాస్తుల విలువ 319 కోట్ల 68 లక్షలుగా ఉంది.